పరిశుద్ధుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రియా దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి ఉదయకాల సమయమందు ప్రభువు నామం పేరట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈరోజు అనుదిన దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పట్టువలే ఉందురు. దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న ప్రముఖ దుష్టులు అలాగున నుండక ఒక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు అని వాక్యం చెబుతుంది. దుష్టులు ఎలాగ ఉండకంటే ఈ కీర్తనలో భక్తుడు చెప్తున్న ఉద్దేశం, దుష్టులు ఎలాగ ఉండలేరు అంటే, దుష్టులు అంటే దేవుని అనుసరించిన వారు, దేవుని కలిగి లేనివారు. దుష్టుడు అంటే సాతాను యొక్క ఆలోచన ప్రకారం బ్రతికేవారు, నడిచేవారు ఎలాగ ఉండలేరంటే, దేవుని వాక్యాన్ని అనుసరించేవారు ఉన్నట్టుగా వీరు ఉండలేరు. దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారం బ్రతికేవారుగా వీరు ఉండలేరు, వీరు జీవించలేరు. ఎందుకంటే దేవుని వాక్యం విని దివారాత్రం దేవుని వాక్యం విని దాన్ని ధ్యానించి జీవించేవారు వారు ఎల్లప్పుడూ ఆకువాడుగా తమ కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. వాళ్ళు అంటే వారు దేవుని వాక్యాన్ని అనుసరించేవారు, దేవుని వాక్యాన్ని అనుదినము పాటించేవారు. అనుదినము దేవుని వాక్యం చేత నడిపించబడే ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు, ఫలించే చెట్టు వలె వారు ఉంటారు. అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారు నడిపించబడతారు. కానీ దుష్టులు అనబడేవారు అలాగ ఉండరు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏంటంటే వారు అపవాది చేత నడిపించబడతారు. వాక్యం వాళ్ళు ఉండదు కనుక, దేవుని వాక్యం వాళ్ళు పనిచేయదు కనుక, వాక్యాన్ని అనుసరించి వారు బతకరు కనుక, వాక్యాన్ని అనుసరించిన వారిలో దుష్టుడు పనిచేస్తాడు, అపవాది పనిచేస్తాడని అర్థం. అందుకనే ఈ దుష్టును అనుసరించేవారు వాక్యాన్ని అనుసరించలేరు, వాక్యాన్ని అనుసరించేవారు దుష్టుని అనుసరించలేరు. కనుక దుష్టులు అయితే అలాగ ఉండక, అంటే వాక్యాన్ని దుష్టులు వాక్యాన్ని అనుసరించరు. ఈరోజు నువ్వు వాక్యాన్ని అనుసరించకుండా బ్రతికే క్రైస్తుడు అయితే మాత్రం నీవు కూడా దుష్టుని ఆలోచనలతో, దుష్టుని యొక్క ఉద్దేశాలతో, దుష్టుని యొక్క తలంపులతో ఉన్నావనే విషయాన్ని మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి. కనుక మనం దుష్టుడి ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపాసులు కూర్చుండకూడదు. కనుక దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో ఆ వారి వలె మనం బ్రతకాలి, వారి వలె జీవించాలి. ఈరోజు మనం కూడా దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నామా లేదా? దేవుని అనుసరిస్తే నీవు, నీ పరిస్థితులు, నీ క్రియలు, నీ కుటుంబం ఒక ఫలించే చెట్టు వలె ఉంటారు, ఇతరులకు ఆశీర్వాదకరంగా. కానీ దుష్టులు అలా ఉండలేరు, అలా ఉండరు. వారు ఒక గాలికి చెదరగొట్టబడుతుంటారు. ఎటు గాలి వస్తే అటు పొట్టు ఎలా ఎగిరిపోద్దో అలా వీరు ఎగిరిపోయే స్థితిలో ఉంటారు. అంటే లోక సంబంధమైన పరిస్థితి, ఏ ఆలోచన ఉంటే ఆ ఆలోచన ప్రకారం, ఏ ఉద్దేశం కలిగితే ఆ ఉద్దేశ ప్రకారం, ఏ తలంపులు వస్తే ఆ తలంపుల ప్రకారం, ఏ క్రియలు చేయలేమితే ఆ క్రియలు, అటు ఇటుగా ఒక గాలికి చెదరగొట్టే పొట్టు వలె దుష్టులు ఉంటారు. అంటే వీరి జీవితంలో స్థిరత్వం అనేది ఉండదు. కనుక మనం దుష్టుల వలె కాకుండా వాక్యాన్ని అనుసరించి జీవించే ఆత్మీయులుగా ప్రతిదినము మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ కీర్తన ఉండే ఈ భావం, ఈ అర్థం ప్రకారంగా దుష్టులు ఆలోచనలో కాకుండా ఆత్మ సంబంధమైన వాక్యానుసరమైన ఆలోచనలు కలిగి మనం అనుదినము కూడా నడిపించబడదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి అయిన యేసు, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధానంలో ఈ నామాన్ని బట్టి ప్రభు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దుష్టుల వలె కాకుండా వాక్యాన్ని అనుసరించి జీవించే వారి వలె మేము ఉండునట్లుగా సహాయం చేసి, కృప చూపించి అనుదినము నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.